హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తక్కువ పాలతో కూడా సేమియాని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని, నెయ్యి అనేది ఈ విధంగా వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 1 కప్పు వరకు సేమియాని వేసుకొని ఈ సేమియా అంతటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ని వేసుకొని, వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక వేయించిన సేమియాని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు పంచదారని తీసుకొని పంచదార మొత్తం కూడా కరిగే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. పంచదార అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు మరిగించిన పాలని తీసుకోవాలి. నేను పాలనేవి ఇక్కడ ముందే వేడి చేసి పెట్టుకున్నాను. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని బాగా ఉడికించుకోవాలి. సేమియా అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఈ యాలకుల పొడి, అదేవిధంగా మనం ఇందాక వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది. మీరు ఒకవేళ షుగర్ వద్దు, బెల్లంతో కావాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇందులోకి బెల్లం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా టేస్టీగా సింపుల్గా ఉండే సేమియా పాయసం అనేది మనకి రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.